దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థత, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని మీరు కలెక్ట్ చేయండి. ముగింపేంత వరకు మీరే అధ్యక్షత వహించండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో యెహోషువతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుండంటే, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటా, ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్టు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదాను అంటున్నాడు. ఎందుకంటే యెహోషువ భయపడుతున్నాడు. యెహోషువతో అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నిన్ను విడువను, విడబాయను. నీ బతుకు దినములన్నిట్లా ఏ మనుషుడు నీ ఎదుట నిలబడు. నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటా అని ప్రభు యెహోషువతోటి మాట్లాడుతున్నాడు. యెహోషువకు దేవుడు తోడుగా ఉండటానికి కారణం ఏంది అని అంటే, దేవునికి మోషేకు చాలా నమ్మకస్తుడు యెహోషువ. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే యెహోషువను ఏర్పరచుకున్నాడు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. యెహోషువ మోషేకు నమ్మకమైన వాడు కనుక దేవుడు అతనికి వాగ్దానం చేస్తుండు. కనుక ప్రియులారా, మోషే అంటే సేవకుడు, యెహోషువ అంటే విశ్వాసులు. ఎప్పుడైతే తమ యజమానునికి, నాయకునికి, సంఘ కాపరికి ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే సేవకుడు చెప్పిన ఉపదేశానికి లోబడి వాటి ప్రకారం నడుస్తారో వాళ్ళను దేవుడు ఆస్వాదిస్తాడు. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది భయపడుతున్నారు. కుటుంబ సమస్యలకు భయపడుతున్నారు. వారి జీవితంలో ఉన్న సమస్యలకు భయపడుతున్నారు. శోధనలకు భయపడుతున్నారు. ప్రభు అంటున్నాడు, నీవు భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నా. మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉన్నా, మిమ్మల్ని విడువను, విడబాయను. మీ బతుకు దినంలో అన్నిట్లా ఏ మనుషులు కూడా, ఏ శోధన కూడా నిల్వది. మిమ్మలను విడువను, విడబాయను అని అంటున్నాడు. కనుక ప్రియులారా, దేవుడు మళ్ళా విడిచేటోడు కాదు, విడబాయేటోడు కాదు. ప్రభు అంటున్నాడు, మీ శత్రువులు ఎదుట, మీ పాలి వాళ్ళ ఎదుట, మీ పగ వాళ్ళ ఎదుట, వాళ్ళ కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదాను అంటుండు. చాలామంది మేము గొప్పోళ్ళం అవుతలేము,
ఆస్వాదించబడతలేం, అభివృద్ధి అవుతలేం, విస్తరించబడతలేం. నేను తక్కువ స్థితిలో ఉన్నాం, అందరూ ఎక్కువ స్థితిలో ఉన్నారు. అందరూ గొప్ప వాళ్ళు అవుతుర్రు, అందరూ ఆస్వాదించబడుతుర్రు, అందరూ దీవించబడుతుర్రు అని చాలామంది బాధపడుతున్నారు. కనుక ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నీ శత్రువులు ఎదుట, నీ పగవారి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదాను. మరి దేవుడు మనలో గొప్ప చేయ మొదలు పెట్టాలంటే, మరి దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నట్టు మనకు తోడుగా ఉండాలంటే మనం నమ్మకంగా ఉండాలి. నువ్వే మందిరానికి అయితే పోతున్నావో ఆ మందిరానికి సంబంధించిన సేవకునికి, సంఘ కాపరికి నమ్మకంగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి మరి కానాను దేశానికి మరి ప్రయాణం అవుతున్నప్పుడు చాలామంది సనిగిరు, చాలామంది మరి తిరుగుబాటుతనం చేస్తారు. మరి చాలామంది మరి అరణ్యంలో రాలిపోయినట్టు చూస్తున్నాం. కనుక ప్రియులారా, మరి మనం దేవుని సేవకునికి నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. అప్పుడు మన బతుకు దినములన్నిటా కూడా మరి ఏ శోధన కూడా మన ఎదుట నిలవది. ఒకవేళ నీకున్న శోధనలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, మరి రకరకాల వ్యాధులు, రకరకాల సమస్యలు, రకరకాల శత్రువులు నీ ఎదుట మరి నిలుతున్నాయంటే, మరి నువ్వు అనుకున్న పనులు జరుగుతలేవంటే, నీకు మంచి అంత ఉంటలేదంటే, నువ్వు ఆస్వాదించబడతలేవంటే కారణం ఏంటంటే నువ్వు నియమించిన వానికి నమ్మకంగా ఉండలేవు. మరి దేవుని మీద, మరి సంఘ కాపరి మీద సనుగుతున్నావు, తిరుగుబడతనం చేస్తున్నావు, లోబడతలేవు. మరి దేవుని సేవకుని ద్వారా ఎన్నో ఉపకారాలు నీ జీవితంలో దేవుడు ఇస్తుండు, కానీ వాటిని మర్చిపోయి కృతజ్ఞత లేకుండా నువ్వు జీవిస్తున్నావు. కనుక దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతలేడు. కనుక ప్రభు అంటున్నాడు, ఇప్పటి నుండి నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, నిన్ను గొప్ప చేయ నేను మొదలు పెడుతున్నా. నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నేను తోడుగా ఉంటా, నిన్ను విడువను, విడబయను, బహుధైర్యంగా ముందుకు సాగు అంటుండు. కనుక ప్రియులారా, ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్టయితే ఇప్పుడే తీర్మానం చేసుకో. మోషేతోటి నమ్మకంగా ఉంటానని, సేవకునికి నమ్మకంగా ఉంటానని, సేవకుని సంతోషపడుతానని, సేవకుని ఉపదేశానికి లోబడతానని, సేవకునికి ఎదురు మాట చెప్పానని, సేవకుని మరి ఆలోచనను అంతరించి నడుస్తానని నువ్వు తీర్మానం చేసుకున్నట్టయితే దేవుడు నిన్ను యెహోషువ లెక్క ఆస్వాదించబోతుండు. యెహోషువ లెక్క నీ బతుకు దినములన్నిట్లా ఏది కూడా నిలవకుండా దేవుడు గొప్పగా నిన్ను దీవించబోతుండు. మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉండబోతుండు. నిన్ను గొప్ప స్థితిలో ఉండబోతుండు. నిన్ను గొప్ప స్థితిలో మరి ఉంచబోతున్నాడు. కనుక ప్రియులారా, ఈ మాటలను, ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నావా? నమ్మినట్లయితే తలను వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి యెహోషువ 3:7 ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు వాక్యం విన్నరు, నమ్మిరు. మరి ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉంటున్నప్పుడు మరి యెహోషువను ఏ విధంగా ఆస్వాదించినవో, మరి గొప్ప చేసినవో, మరి దీవించినవో
మరి అదేవిధంగా మరి వీరందరినీ మీరు దీవించండి, విస్తరింపజేయండి, ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా గొప్ప చేయండి. యేసు నామముతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.